అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీ ఇంటర్వ్యూ అనగానే నాకు ద స్పెషల్ పాయింట్ అనిపించింది పొలిటికల్ సెన్సార్ బోర్డ్. ఈ విషయం పైన మీరు మాట్లాడిన అనగానే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వరకు ఏ నేత మాట్లాడలేదు దీని గురించి, అసలు ఎవరికి ఆలోచన కూడా రాలేదు. మామూలుగా ఒక 3 గంటలు సినిమా థియేటర్ పోయి సినిమా చూసి వచ్చేదానికే దానికి సెన్సార్ బోర్డు ఉంటుంది. దానికి ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఏదో సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి పిల్లల్ని తీసుకోవాలన్నా వద్దా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడొద్దు అన్ని డిసైడ్ అవుతాయి. అలాంటిది మొత్తం ఒక పార్టీ వస్తే ఒక 5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఈ విధంగా సాగుతున్నప్పుడు అపోనెంట్లు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో సెన్సార్ ఉంటే బాగుండని చాలాసార్లు ప్రజలు అనుకుంటారు. అంటే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు న్యూస్ చూసినప్పుడు అసలు వీళ్ళ నోటికి అదుపే ఉండదు అని తిట్టుకుంటారు. కానీ మీరు ఈ సెన్సార్ బోర్డు అనగానే నేను ఒక్క నిమిషం అరే ఒకరు మాట్లాడినరబ్బా దీని గురించి అని అనుకున్నా. అసలు ఏంది మీ ముఖ్య ఉద్దేశం ఏంది దాని పట్ల? ఇందులో ఇప్పుడు ఈ రోజున మంచి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మహిళలు అయితే అసలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఇక వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక పద్ధతిగా ఇప్పుడు నాకే చాలామంది పోతే ఇగో ఇప్పుడంతా మీ అమ్మల్ని దగ్గర నుంచి లేకపోతే భార్యల దగ్గర నుంచి మొత్తాన్ని తిడతా ఉంటే మా ఊళ్ళో సభ్య సమాజంలో ఉండేవాళ్ళు ఎలా వస్తారు? అప్పుడు ఎవరు వస్తారు? ఇంకో బూతులు తిట్టేవాడు వస్తాడు, అంతే కదా. మరి దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లేదు. దీని గురించి ఎవడు మాట్లాడడం ఆలోచించడు. నేనేమంటున్నానంటే ఎవడైతే ప్రజా సమస్యల నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు వ్యక్తిగతంగా దోషం చేసేవాళ్ళు కానీ సమాజానికి ఉపయోగపడని మాటలు మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళకి ఒక బోర్డు లాగా పొలిటికల్ సెన్సార్ బోర్డు లాగా పెట్టి కంప్లైంట్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి సిస్టంలో నుంచి. లేదా వాళ్ళకి కూడా క్రిమినల్ ఛార్జెస్, సివిల్ ఛార్జెస్ దీనికి సపరేట్ కోర్ట్ సిస్టమ్ లా పెట్టి ఇమీడియట్గా చేయాలి. చేస్తే ఎందుకు కంట్రోల్ అవ్వమ్మా? విత్ ఇన్ 3 months మొత్తం సెట్ అయిపోతారు. అవరా? మంచి ఆలోచన సార్, అసలు అద్భుతమైన ఆలోచన ఇది. నేను సపోర్ట్ చేస్తా, ఈ ఆలోచనకి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా.